పేషెంట్కి స్ప్రో వచ్చింది సార్. అలాగా? డాక్టర్ గారు, పేషెంట్కి స్పృహ వచ్చినట్టు మాకు తెలియజేయాలి కదా? పేషెంట్కి ఇప్పుడే స్పృహ వచ్చింది, ఈ లోపల మీరు వచ్చారు. సరే, మీరిద్దరూ బయటికి వెళ్ళండి. ఆయన దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. రండమ్మా. చెప్పండి, మీరు కత్తిపోట్లు తిన్న రాత్రి ఏం జరిగింది? అర్చన. ఈ స్టేట్మెంట్ కోసం ఈ హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుంది. కర్మరా బాబు. అర్చన అర్చన ఎవరు? మాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి. ఏం డాక్టర్? కత్తిపోటుకు ముందు జరిగిన సంఘటన అతని మైండ్లో ఓ జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఆ అమ్మాయి సేఫ్గా ఉందని మీరు చెప్పినా అతను పూర్తిగా నమ్మే పరిస్థితిలో లేడు. కాబట్టి ఆ అమ్మాయిని ప్రత్యక్షంగా చూపించటమే మంచిది. లేకపోతే తనకి స్పృహ వచ్చిన తర్వాత ఆ అమ్మాయి కనిపించకపోతే ఆ టెన్షన్లో ఈసారి కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అవునా? సరే డాక్టర్, అతనికి స్పృహ వచ్చేలోగా నేను వెళ్ళి అర్చనని తీసుకొస్తాను. అలాగే, మంచిది. అన్నపూర్ణమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా చూసుకోండమ్మా. పర్వాలేదన్నయ్య, మీరు వెళ్ళండి. రాధమ్మా, ఏమ్మా, నేను కిరాణా షాపు వాడిని, గుర్తున్నానా? అదేమిటండి అలా అంటారు? మీరెందుకు గుర్తులేరు? అంటే నేను గుర్తున్నాను గాని నాకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు గుర్తులేవన్నమాట. గుర్తులేక కాదండి, ఈ మధ్య మాకు కొన్ని సమస్యలొచ్చి ఇవ్వలేకపోయాం. సమస్యలు వచ్చాయంటూ అసలు విషయం దాచమాకమ్మా. మీ ఆయన పెద్ద కూనికోరు. అలాంటి కూనికోరు నా ఖాతాదారుడుగా ఉండడానికి నా పద్ధతులు ఒప్పుకోవు. అంచేత నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ఇచ్చేసి మీరు ఇంకెక్కడ నా ఖాతా పెట్టుకోండి. అంతేగాని మళ్ళీ నా షాపుకు మాత్రం రాకండి. మీకు నమస్కారం. అది కదండి. మీరింకా అదృష్టవంతులండి బాబు. నెలకు ఒక్కసారి వీళ్ళు సామాన్లు తీసుకెళ్తారు. ఆ ఒక్కరోజే ఈ హంతకులతో గొడవ మీకు. మరి నా ఇంట్లో సంవత్సరాలు ఉన్నారే. నాది హంతకుల కంపెనీ, ప్రజల్లో పేరు వచ్చేసింది అనుకోండి, నా పరువు ఏం గాను. ఇదిగో చూడమ్మా రాధమ్మా, ఈ నెల ఇంటే దివ్వక్కర్లేదు, కానీ వెంటనే ఇల్లు ఖాళీ చేసేయాలి. ఎందుకు ఖాళీ చేయాలి? ఏ ఇన్ని సంవత్సరాలుగా మీకు మంచిగా కనిపించిన వ్యక్తి ఈరోజు అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కుంటే మీకు చెడ్డవాడైపోయాడా? హంతకుడైపోయాడా? మా కోటిని ఎవడైనా హంతకుడు అని మాట్లాడితే అలా అన్నవాణ్ణి చంపి నేను హంతకుడవుతాను. జాగ్రత్త. మీ డబ్బు నేను పంపిస్తాను, మీరు వెళ్ళండి. ఆయన లేకపోవడం వల్లే కదా బాబుగారు వీళ్ళంతా ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్తున్నారు. సభ్యతా సంస్కారం లేని కొన్ని నోళ్లు అలాగే వాగుతాయమ్మా. వాటిని దండించి మర్చిపోవాలే కాని బాధపడి జ్ఞాపకం ఉంచుకోకూడదమ్మా. బాబుగారు, ఆయన బయటికి ఎప్పుడు వస్తారు? తొందరగానే వస్తారు కదా? వస్తాడమ్మా. అర్చన తలుచుకుంటే తప్పకుండా వస్తాడు. నేను తలుచుకోవడం ఏంటంకుల్? మా నాన్న బయటికి వస్తారంటే నాకంతకన్నా ఏం కావాలి? నన్నేం చేయమంటారు చెప్పండి అంకుల్. నువ్వు నాతో పాటు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కా? ఎందుకు అంకుల్? కృష్ణన్ చూడ్డానికి. నేనేం అతన్ని చూడాలనుకోవట్లేదు అంకుల్. ఇన్నాళ్ళుగా చూసుకున్నాం కదా, అది చాలు. నా వల్ల అతను పడ్డ కష్టాలు చాలు, అతని వల్ల నేను పడ్డ కష్టాలు చాలు. ఇప్పుడు నువ్వు అతన్ని చూడాల్సింది కష్టపడ్డానికో
కష్టపెట్టడానికో కాదమ్మా. స్పృహలోకొచ్చిన కృష్ణని చూసి అతని ప్రాణాలు కాపాడడానికి నిన్ను పిలుస్తున్నానమ్మా. మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయకండి అంకుల్. అయితే అతను మాత్రం నిన్ను గాని నీ జ్ఞాపకాల్ని గాని ఇంకా మర్చిపోలేదమ్మా. స్పృహలోకొస్తూనే నువ్వేదో ప్రమాదంలో ఉన్నావని కంగారు పడ్డాడు. తన పరిస్థితి కూడా తెలుసుకోకుండా బయలుదేరడానికి సిద్ధపడ్డాడమ్మా, తెలుసా? నువ్వు అమ్మ మాత్రమే నాకు ముఖ్యం నాన్న. ఇక మీదట మీ కూతురు ఏ ప్రేమలకి ఏ స్నేహాలకి లొంగదు నాన్న. ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి నాన్న. కానీ కృష్ణన్ చూడనని నా తండ్రికి మాటిచ్చాను అంకుల్. ఆ తండ్రిని బయటికి తీసుకురావడానికేనమ్మా నువ్విచ్చిన మాటను పక్కన పెట్టి రమ్మంటున్నాను. అంటే నేనిచ్చిన మాట ముఖ్యం కాదంటారా? ఆ మాటకు మించింది కృష్ణ ఆరోగ్యం అంటాను. స్పృహలో ఉన్నప్పుడు ట్రీట్మెంట్కి డాక్టర్లకి అతను సహకరించట్లేదు, తెలుసా? నాకే వైద్యం అక్కర్లేదని మొండిపట్టు పట్టు కూర్చున్నాడమ్మా. అతన్ని సమాధానపరచడం నీ ఒక్కదాని వల్లే సాధ్యమమ్మా. అందుకే నిన్ను బ్రతిలాడుతున్నానమ్మా. అయ్యో, అంత మాట అనకండి అంకుల్. మరి నా మాట నీకు అర్థం కావట్లేదమ్మా. నీ తండ్రిని బయటికి తీసుకురావాలంటే కృష్ణ ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ముఖ్యం. అతను స్టేట్మెంట్ ఇవ్వాలంటే సరిగ్గా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అతను సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే నువ్వు వచ్చి కృష్ణ కనబడాలమ్మా. డాక్టర్ గారు, మా అబ్బాయికి ఎలా ఉందండి? స్పృహ వస్తుందంటారా? వస్తుందమ్మా. కాకపోతే ఇచ్చిన మెడిసిన్స్ బాడీలోకి వెళ్ళాలి కదా. కానీ ఏది ఆ అవకాశమే లేదు. స్పృహలో ఉన్నప్పుడు మెడిసిన్స్ వేసుకుని ఉంటే అవి ఇలాంటప్పుడు పనిచేసి ఉండేవి. ఇంతకీ అమ్మాయిని పిలిపించారా? వస్తుందండి. నన్ను వెళ్ళొద్దంటారేంటి? పేషెంట్ కి బాగా కావాల్సిన మనిషి నేను. అతనికి హాస్పిటల్ బిల్ కట్టింది నేను. అలాంటి నన్ను లోపలికి వెళ్ళొద్దని ఆపేస్తారా? మేడం, మీరు చెప్పిందంతా కరెక్టే కావచ్చు, మీకు అందరూ తెలియచ్చు. అయినా లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. లోపల పేషెంట్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. మీరు వెళ్ళి అలా కూర్చోండి. ఆగండి, ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. డాక్టర్ గారు, ఇదిగోనండి అర్చన. చూడమ్మా అర్చన, ఇక్కడికొచ్చి ఇలా నిలబడి ఇతన్ని పిలువమ్మా. రామ్మా. వెళ్ళమ్మా. కృష్ణ, 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 కృష్ణ. కొంచెం నువ్వు నీ చేతో టచ్ చేసి పిలువమ్మా.
కృష్ణ 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 లేవకండి లేవకండి, ప్లీజ్ పడుకోండి. అమ్మా, నేను అర్చనతో ఒంటరిగా మాట్లాడాలి. ఒకసారి అందరూ బయటికి వెళ్ళరా. ఏం అక్కర్లేదండి, అందరూ ఉండగానే మాట్లాడమని చెప్పండి. ఇదిగో చూడమ్మా, పేషెంట్ని హర్ట్ చేసే విధంగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడిప్పుడే ఇతని బాడీ కండిషన్ మామూలు స్థితిలోకి వస్తోంది. అర్చన, కృష్ణ ఒక రకంగా చచ్చి బ్రతికాడమ్మా. వాడి మనసు నొప్పించొద్దు. అర్చన, అతనితో మాట్లాడమ్మా. కిట్న సౌందర్య పెళ్లికి అర్చన అడ్డుగా ఉండిపోనదని చంపడానికి ఆలోచన చేస్తుందిరా సౌందర్య. అర్చన, అప్పలనాయుడు మనుషులు నిన్నేదో చంపాలని ప్లాన్ చేశారు. నువ్వెలా బయటపడ్డావు? నన్నెవరు చంపాలనుకోలేదే. అసలు నాకు ఆ గొడవే తెలీదు. అవునా? ఆ రోజు వాళ్ళ మాటలు విని చాలా కంగారు పడ్డాను అర్చన. నిన్ను రక్షించుకుందాం ఆతృతతో అక్కడికి వెళ్ళేసరికి ఇదిగో ఇలా అయింది. కృష్ణ, నిన్నొక విషయం అడుగుతాను, దాచకుండా నిజం చెప్పు. నిన్ను చంపాలని చూసింది ఎవరు కృష్ణ? నిన్ను పొడిచిందెవరు? చెప్పు కృష్ణ, మనకు తెలిసిన వాళ్ళేనా? అవునర్చన, నాకే ఆశ్చర్యం అనిపించింది. కానీ కళ్ళారా చూసిన నిజం నమ్మకుండా ఉండలేకపోతున్నాను. ఏంటా నిజం? నన్ను పొడిచింది మీ నాన్నగారే. అసలు మీ నాన్నగారికి నా మీద కోపం ఎందుకో నాకు అర్థం కావట్లేదు అర్చన. మరి ఏ విషయంలో నన్ను అపార్థం చేసుకున్నారు? ఇలా జరిగింది. ఇప్పుడు అంకుల్ ఎక్కడున్నారు అర్చన? అరెస్ట్ చేశారు. అర్చన, ఒట్టేసి చెప్తున్నాను,
ఈ సంగతి మాత్రం నేనెవ్వరికీ చెప్పను. నువ్వేం టెన్షన్ పడకు ప్లీజ్. నువ్వు నా కోసం ఏమీ నిజం దాచొద్దు. నువ్వు దాచాలనుకున్నా ఎన్నటికీ నిజం దాగదు. బాగుంది మీ తండ్రి కూతుళ్ళ నాటకాలు. తండ్రి చంపుతాడు, కూతురు పలకరించడానికి వస్తుంది. అయినా నేను ప్రేమించిన మనిషిని నీకెలా ప్రేమించాలని మనసొచ్చిందే? ఏ వేరొకరికి దక్కాల్సిన మగాళ్లే నీకు కావాల్సి వస్తారా? నన్ను పొడిచింది మీ నాన్నగారే. తండ్రి చంపుతాడు, కూతురు పలకరించడానికి వస్తుంది. మీ నాన్న హంతకుడు. నన్ను పొడిచింది మీ నాన్నగారే. డాక్టర్ గారు, పేషెంట్ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. వీళ్ళని కొంచెం బయటికి పంపిస్తారా? అలాగే ఇన్స్పెక్టర్ గారు, పదండమ్మా. కృష్ణ, ఆ రోజు ఏం జరిగిందో చెప్పగలరా? ఒట్టేసి చెప్తున్నాను, ఈ సంగతి మాత్రం నేనెవ్వరికీ చెప్పను. అప్పలనాడు మనుషులు నన్ను బంధించి ఉంచడంతో వాళ్ళని తప్పించుకొని పారిపోయాను. అలా పారిపోతున్న నన్ను ఎవరో వచ్చి సడన్గా కత్తితో పొడిచారు. ఎవరు? కోటి పొడిచాడా? చెప్పండి, కోటియే కదా? కాదు. కాదా? మరెవరు? నాకు తెలీదు. కోటి కానప్పుడు మరెవరో చెప్పాలి కదా. ఆ చీకట్లో నాకు మొహం తెలియాలిగా. మీకెవరి మీదైనా అనుమానం ఉందా? పోనీ అనుమానించిన వ్యక్తుల మీదైనా కంప్లైంట్ ఇస్తారా? నాకెవరి మీద అనుమానం లేదు. ఓ, నీకో విషయం తెలుసా? తప్పు చేసిన వాడిదే తప్పు కాదు, తప్పు దాచిన వాడిది కూడా తప్పే. ఆలోచించుకుని సమాధానం చెప్పండి, నేను మళ్ళీ వస్తాను. చూడండి, మీరెప్పుడొచ్చినా సరే నేను ఇదే సమాధానం చెప్తాను. ఎందుకంటే నాకు తెలిసింది ఇదే కాబట్టి. ఇక మీరు వెళ్ళొచ్చు. నాన్న, ఏంటమ్మా నువ్వు ఒక్కరివే వచ్చావు? అమ్మ రాలేదా? రాలేదు నాన్న. అమ్మ ఎలా ఉంది? అమ్మ చాలా భయస్తురాలు. తనకి నువ్వే ధైర్యం చెప్పాలి. నేనే ధైర్యం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తే
ఆ అనుమానం నీకెందుకు వచ్చింది? మీ నుంచి ఒక సమాధానం కావాలి నాన్న. ఇప్పుడు ఈ ప్రశ్నలు సమాధానాలు అవసరమా అమ్మా? ఇంకెప్పుడు ఒంటరిగా పోలీస్ స్టేషన్కి రాకమ్మా. ఆ ఇన్స్పెక్టర్ సంగతి నీకు తెలుసు కదా. వాడేనే కాదమ్మా, ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. నిజమే నాన్న, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావట్లేదు. నీ దృష్టిలో ఈ నమ్మడం నమ్మకపోవడం తెలియని వాళ్ళకేనా, తెలిసిన వాళ్ళకు కూడానా? కొన్ని నిజాలు తెలిసిన తర్వాత అందరినీ అలాగే చూడటం తప్పట్లేదు నాన్న. ఏమిటమ్మా నీకు తెలిసిన నిజం? కృష్ణని చంపాలని ఎందుకు అనుకున్నావు నాన్న? నేను కృష్ణని కలుసుకోనని నీకు మాట ఇచ్చాను. ఆ మాట మీద నిలబడ్డాను. నేను కృష్ణతో మాట్లాడనని నీకు మాట ఇచ్చాను, మాట్లాడలేదు కూడా. అయినా ఎందుకు నాన్న అతనంటే మీకు అంత కోపం? నా మాట మీద మీకెందుకు నమ్మకం లేదు? చెప్పు నాన్న, చెప్పు.